సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు ఎక్స్ఆర్టీసీ చైర్మన్ లోకేంద్రనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాము. ఆయన అయితే ఇక్కడ డోనర్, అలాగే ఆయన ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయి వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడానికి ప్రతిసారి ముందుంటున్నారు. ఒక్కసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. సార్, అంటే మీకు అంటే అందరికీ హెల్ప్ చేయాలి అనే మనస్తత్వం ఉండదు, బట్ మీరైతే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. సో మీకు ఇలాంటి అభిమానం కలగడానికి కారణం ఏంటి? ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనము భగవంతుణ్ణి ఎంతో హుండీల్లో డబ్బులు వేస్తాము, భగవంతుడికి ఎన్నో ముడుపులు కడతాము, అది చేస్తాం. అది కాకుండా భగవంతుడికి అన్నాడు, వీళ్ళల్లోనే నాకు భగవంతుడు కనపడతాడు, వీళ్ళకి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టు అని నేను అనుకుంటాను. వీళ్ళతో నా అనుబంధం 35 సంవత్సరాల నుంచి ఉంది. వీళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ నేను ముందుండే వాళ్ళని. ఎన్నో గవర్నమెంట్లతో వీళ్ళ గురించి పోరాటం చేయటం జరిగింది, ముఖ్యమంత్రులను కూడా కలవటం జరిగింది, వీళ్ళ సమస్యలు పరిష్కరించడం జరిగింది. కానీ ఎన్ని పరిష్కరించినా ఏమి చేసినా ప్రభుత్వాలు మారుతున్నాయి, కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి. వీళ్ళ మెయిన్ సమస్య 35 సంవత్సరాలు నాకు తెలిసినప్పటి నుంచి వీళ్ళు హాస్టల్ బిల్డింగుల్లోనే కనీస సౌకర్యాలు కూడా లేకుండా మగ్గుతున్నారు. ఫెసిలిటీస్ సరిగ్గా ఉండలేదు. గవర్నమెంట్ ఎన్నో కుల సంఘాల వాళ్ళకి కోట్ల రూపాయల ప్రభుత్వ ల్యాండ్స్ దారాదత్తం చేస్తున్నాయి. కానీ నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతుంది ఒక్కటే, వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని మా సోదరులందరికీ కూడా సొంత బిల్డింగులు కట్టించి కనీస ఫెసిలిటీస్ అన్నీ ఆ బిల్డింగుల్లో కల్పించాలని చెప్పి, మీరు మానవత్వం ఉన్న మనుషుల లెక్క నిరూపించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళకేమీ పెద్ద కోరికలు లేవు. సామాన్య మంచి వసతి, మంచి ఫుడ్డు, మంచి ఎడ్యుకేషను వాళ్ళు కోరుకుంటున్నారు. తప్పకుండా వాళ్ళకి గవర్నమెంట్ స్థలాల్లో అన్ని ఫెసిలిటీస్తో సొంత బిల్డింగులు కట్టించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్, అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే రేవంత్ రెడ్డి గారు పదవి స్వీకరణ చెయ్యగానే రజనీకి ఇచ్చారు వికలాంగురాలకి. సో మీకు ఈసారి నమ్మకం ఉందా వీళ్ళకి న్యాయం జరుగుతుందని? ఎందుకంటే వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మాకు హాస్టల్లో సౌకర్యాలు లేవు అని చాలా మంది అయితే బాధపడుతున్నారు. వాటి గురించి ఏమైనా రేవంత్ రెడ్డి గారికి మీరు ప్రత్యేకంగా ఏదైనా చెప్పే అవకాశం ఉంది అంటారా? మా సోదరులందరినీ ఒక తడవ మీటింగ్ పెట్టుకుని అందరినీ తీసుకెళ్లి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓ మెమరాండం సమర్పించి తప్పకుండా వీళ్ళకి సొంత బిల్డింగులు అవటానికి నా వంతు కృషి చేస్తాను. గవర్నమెంట్ యంగ్ సీఎం, డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తారని చెప్పండి. మీరు అంటే ఎక్స్ ఆర్టీసీ చైర్మన్ గా, అంటే మీరు ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారి టైంలో చేశారు. సో అప్పటికి ఇప్పటికి ఆర్టీసీ ఎలా ఉంది? ఇప్పుడు ఆర్టీసీ అయితే మహిళలకు ఫ్రీ అని పెట్టేసింది. సో అది కరెక్ట్ నిర్ణయమే అంటారా? ఒక సీనియర్ చైర్మన్ గా చెప్పండి సార్. ప్రజలకు మంచి సదుపాయాలు ఎవరు కలిగించినా కానీ వాళ్ళందరినీ మనం గౌరవించాలా, వాళ్ళని అభిమానించాలా. మహిళలకి ఈ అవకాశం డెఫినెట్గా పేద మహిళలందరికీ ఎంతో ఉపయోగం అవుద్ది, విద్యార్థులకు ఉపయోగం అవుద్ది, వివిధ చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే కార్మికులకు ఉపయోగం అవుద్ది. కాబట్టి అది ఫ్రీ బస్ సర్వీస్ అనేది అప్పుల పాలు ఏం అవ్వదు అంటారు. అసలే ఆర్టీసీ అప్పుల్లో ఉంది అని అంటూ ఉంటారు కదా. గవర్నమెంట్ ఇచ్చే ఎన్నో పథకాలు ఇస్తుంది. పేదవాళ్ళకి ఇచ్చే దాంట్లో అప్పుల పాలైనా కానీ పేదవాళ్ళకి సర్వీస్ చేస్తామంటే దాంట్లో తప్పు లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, అంటే మీరు ఎన్టీఆర్ గారి టైంలో ఆర్టీసీ చైర్మన్ కాబట్టి అప్పట్లో బస్సు రవాణా కూడా ఎక్కువగా ఉండేదని చెప్పాలి. ఎందుకంటే అందరూ ఎక్కువగా బస్సును ఉపయోగించేవారు. సో మధ్యలో అయితే బస్సు వాడకం అయితే తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఫ్రీ బస్సు వల్ల అయితే మళ్ళీ ముందుకు వస్తున్నాయి, బస్సులు కూడా అందరూ ఎక్కుతున్నారు అని అనుకుంటున్నారు. అది నిజమేనంటారా? అప్పటికి ఇప్పటికి మీకు ఏం తేడా కనిపించింది? ఏమి ఇప్పుడు నిత్యావసర ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. పెట్రోల్ పెరిగిపోయింది, విపరీతంగా డీజిల్ పెరిగిపోయింది. సామాన్య మానవుడు ట్రాన్స్పోర్ట్కి చాలా ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇది కొంత సౌలభ్యంగానే ఉంటుంది. ఇది చేయటం వలన ఈ ఫ్రీ బస్ సౌకర్యం చేయమన్న సామాన్యుడికి చాలా సౌలభ్యంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.